'ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్' తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. ఇదొచ్చేసి 'ప్రెడేటర్' ఫ్రాంచైజ్‌లో నైన్త్ మూవీ. ఇదివరకటివన్నీ నేను చూడలేదు గానీ, ఒక 2, 3 చూసాను. స్టార్టింగ్ 'ఆర్నాల్డ్‌దొకటి అండ్ ఇప్పుడొచ్చిన 'బ్యాడ్‌ల్యాండ్స్' డైరెక్టర్ ప్రీవియస్‌గా తీసిన 'ప్రే' అనే ఫిల్మ్ ఒకటి. ఇంకా మొన్నొచ్చిన యానిమేటెడ్ మూవీ 'కిల్లర్ ఆఫ్ కిల్లర్స్.' ఈ 'బ్యాడ్‌ల్యాండ్‌కి' వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, 'ప్రే' మూవీ అంటే నాకు భలే ఇష్టం. అది తీసిన డైరెక్టర్ డానే ఇది తీశారని దానివల్ల ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక చూస్తే నేను అనుకున్న దానికంటే సూపర్ కిక్కిచ్చింది. నచ్చింది నాకైతే మూవీ. ఆ వరల్డ్‌ని క్రియేట్ చేసిన వే కానీ, క్రియేచర్స్ కానీ, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ కానీ, క్రియేటివిటీ కానీ సూపర్ క్రేజీ లెవెల్‌లో ఉండడమే కాదు, అంతే ఎంగేజింగ్ వేలో తీశారు. మన హీరో యోడ్జా అనే గ్రహం మీద ఉంటాడు. గిన్నీ అనే గ్రహం మీదున్న కాలిస్క్ అనే జంతువుని చంపుతా, నేను యోడ్జా అని ప్రూవ్ చేస్తా అని శపథం చేస్తాడు. ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్ తర్వాత అక్కడికి వెళ్ళగా, ఆ గ్రహం మీద ఏం చేశాడు? ఏం చూసాడు? ఎవరిని కలిసాడు? ఎలా వేటాడాడు? అనేది మీరు చూస్తారు. డేక్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ మీద నడిచే సినిమా ఇది. స్టార్టింగ్‌లో అతని స్ట్రెంగ్త్‌కి, చివర్లో అతని స్ట్రెంగ్త్‌కి డిఫరెన్స్ చూస్తాం. అన్నయ్య అనే ఎమోషన్. ఇక ఆ గ్రహంలో తాను చూసిన, ఎక్స్‌పీరియన్స్ చేసినవన్నీ తనని ఇంకో వ్యక్తిలా మారుస్తాయి. న్యూ ఫ్రెండ్స్, న్యూ గ్యాంగ్, కొత్త తెగని క్రియేట్ చేసుకోవటం. అక్కడ ఉన్న వాటన్నిటిని యూజ్ చేసుకోవటం భలే ఉందసలు. ఆ వరల్డ్‌ని తీర్చిదిద్దిన తీరు చూస్తే ఫ్లాట్ అయిపోయాను. అందులోని ఆ క్రియేచర్స్, వాటి వర్కింగ్ నేచర్, యూజ్ చేసుకునే టాక్టిక్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది. పైకి చెప్పడానికి లైన్ చిన్నగానే ఉంటది. సింపుల్‌గా ఉన్నా అందులోని వింతలు, విడ్డూరాలు, యాక్షన్, ఫన్ అన్నీ ఎక్కువే. ఒక పక్క 'ప్రెడేటర్' యొక్క న్యూ థింగ్స్ అయితే, ఇంకో పక్క 'హ్యూమనాయిడ్ రోబో' యొక్క న్యూ థింగ్స్. ఇంకో పక్క 'బడ్డీ' న్యూ థింగ్స్. అక్కడి వాళ్ళతో ఫైట్, ఇక్కడి వాళ్ళతో ఫైట్. మొత్తం కూడా క్యూరియస్‌గా చూసేలా చేసింది. క్రియేటివిటీ సాలిడ్‌గా ఉందనొచ్చు. మధ్య మధ్యలో ఫన్ కూడా వర్కౌట్ అయింది 'బడ్డీ'తో వచ్చేవి. ఫస్ట్ హాఫ్‌లో ఒక 2 చోట్ల కాన్వో కాస్త డ్రాగ్ చేసిన ఫీలింగ్ తప్ప, మిగతాదంతా సూపర్ ఉంది. ఇక సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్. వీఎఫ్ఎక్స్, సీజీఐ, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఇచ్చారు. నిజంగా ఆ ప్రపంచంలోనే ఉండి చూస్తున్నాం అనేంతలా ఉంది. ఫైనల్లీ తప్పకుండా చూడండి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. నేనైతే 2డీలోనే చూసాను. 3డీలో కాదు. మీ ఇష్టం ఎందులోనో చూడొచ్చు. ఇది మరి సంగతి. సినిమా చూసారా? మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.